హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే బ్యాండ్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ ఫాలో అవ్వండి. మీరు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. అంటే ఎందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయమన్నమాట. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ లైన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్లో ఇక్కడ వైట్ బోర్డర్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇలా వైట్ లైన్ అయితే ఒకటి వస్తుంది, దీన్ని అయితే స్టోరేజ్ చేసాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఇది సెలెక్ట్ చేసుకొని ఎరేజర్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ తగ్గించి సేమ్ ప్రాసెస్ లైట్ ఎరేజ్ చేయండి. ఓకే, ఇలా ఎరేజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే, అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద ఇంకా యాడ్ ఫోటోలో ఫస్ట్ వన్ అయితే మీరు అయితే పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే పిఎన్జీ అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా అయితే పెట్టేస్తాం. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఇదైతే సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎఫెక్ట్స్లో కలర్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకొని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇలా జూమ్ చేయండి. ఓకే, ఇలా జూమ్ చేసుకుని దీన్ని ఇలా కొంచెం కిందకి పెట్టేసి ఇలా పెట్టేసి దీన్ని కొంచెం ఇలా పెట్టేసి నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లో బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్లో అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేమ్ అయితే ఇస్తాను అనమాట. ఈ నేమ్ ఎలా క్రియేట్ చేయాలని చాలా వీడియోస్లో చెప్పాను, మీరైతే ఒకసారి చూసి చేయండి. అండ్ ఇలా ఇది పెట్టేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ షేప్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ రౌండ్ షేప్ తీసుకొని కలర్ రెడ్ కలర్ పెట్టేసి ఓకే, ఇలా పెట్టేసి మూడు అని క్లిక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చేసి ఒక పిఎన్జీ ఇస్తాను, దీన్ని అయితే క్రాప్ చేయండి. క్రాప్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బ్లెండ్లోకి వెళ్ళేసి మల్టిప్లై మీద క్లిక్ చేసింది అండ్ దీన్ని ఇలా ఇక్కడ మిడిల్లో పెట్టి మూడు అని క్లిక్ చేయండి. ఓకే, సింపుల్గా మూడు అని క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సంథింగ్లో ఒక డైలాగ్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసి
ఇలా అయితే పెట్టేసాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని అయితే టైప్ చేయండి. టైప్ చేసి రైట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ మీకు నచ్చింది ఏదైనా మంచి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, జూమ్ చేసి అక్కడ పెట్టేసాను సైడ్. ఓకే, కలర్ వచ్చి ఎల్లో కలర్ పెట్టేసాను. ఓకే, ఇలా అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టిక్కర్స్లోకి వెళ్ళేసి సర్చ్లో ఫ్లవర్స్ అనేది టైప్ చేయండి. మీకు ఏ ఫ్లవర్స్ అని కావాలంటే ఆ ఫ్లవర్స్ పెట్టుకోండి. ఓకే, సింపుల్గా ఈ ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకున్నాం, జూమ్ చేసి సైజ్ తగ్గించండి. ఓకే, ఇక్కడ షాడోస్లో వెళ్ళి 2 0 పెట్టి ఇలాగ 2 పెట్టింది. ఇలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు బ్యానర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.